ఒక దేశ ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకోవాలంటే సాధారణంగా అందరూ ఏం చేస్తారు? ఆ దేశ జీడిపి ఎంత, ఎకనామీ ఎంత స్పీడ్ గా ఉంది, ఎన్ని హైవేలు కట్టారు, ఎన్ని కంపెనీలు వచ్చాయి అని. కానీ భారతదేశంలో మాత్రం అందుకు డిఫరెంట్. ఇండియా అంటే కేవలం 141 కోట్లకు పైగా జనాభా. జీడిపి మాత్రమే కాదు, ఈ దేశాన్ని ఇక్కడ ప్రజలు జీవితాలను నడిపించే 4 బలహీనతలు తెలుసుకుందాం. అందులో మొదటిది క్రికెట్. ప్రపంచానికి ఇదొక ఆట కావచ్చు, కానీ మన భారతదేశంలో మాత్రం ఇదొక సెంటిమెంట్. వరల్డ్ కప్ లో ధోని కొట్టిన 6 నుంచి రీసెంట్ T20 వరల్డ్ కప్ దాకా ప్రతిదీ ఒక తీపి జ్ఞాపకమే. మన వాళ్ళు క్రికెటర్ల కోసం గుళ్ళు కూడా కట్టేశారు. ఇక రెండవది బంగారం. బంగారం అంటే మనకి కేవలం నగలు మాత్రమే కాదు, ఆపదలో ఆదుకునే ధైర్యం. ప్రపంచంలో ఎక్కడ లేని బంగారం మన వాళ్ళ బీర్వాల్లోనే ఉంటుంది. మూడవది సినిమా. ఇక్కడ సినిమా అంటే కేవలం టైంపాస్ కాదు, ఇదొక లైఫ్ స్టైల్. హీరోలను అభిమానించడం దగ్గర నుంచి వాళ్ళను సీఎంలుగా గెలిచేంత వరకు సినిమా ప్రభావం మనపైనే ఉంటుంది. నాలుగవది పెళ్లిళ్ళు. పెళ్లిళ్ళు అంటే ఇక్కడ 2 కుటుంబాల పరువుగా చూస్తారు. అందుకే జీవితాంతం దాచుకున్న డబ్బులు మొత్తాన్ని ఆ ఒక్క రోజులోనే ఖర్చు పెట్టేస్తారు. ఈ 4 బలహీనతలు నిజమైనట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.